అందరికీ నమస్కారం. 2 రోజుల నుంచి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి తర్వాత ప్రకాశం జిల్లాలో ఒక బీఫార్మ్ చదువుతున్న విద్యార్థి కాలేజీ వాళ్ళు ఫీజు కడితేనే కాలేజీకి రా అని చెప్పడంతో, ఆ విద్యార్థి ఆ ఫీజును కట్టే పరిస్థితులు లేక తండ్రితో పాటు పనికెళ్ళడము, ఆ విద్యార్థి, ఆ తండ్రి బాధను చూసి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్‌లో స్పందిస్తూ చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి తీవ్రంగా కొన్ని హెచ్చరిస్తూ విద్యార్థుల విషయంలో చెలగాటమాడొద్దు అంటూ కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. దాని ఏంటనేది మనం చూద్దాం. రాష్ట్రంలో 3 త్రైమాసికాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రకాశం జిల్లా పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న ఒక విద్యార్థి దీనావస్థ నాకు వేదన కలిగించింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడతారా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారు. తక్షణమే అమ్మకు వందనము, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి దీవెన డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ సంవత్సరము ఎంత విడుదల చేశారు నిధులు, తర్వాత ఎంతమంది లబ్ధిదారుల సంఖ్య ఒక ఎక్సెల్ షీట్ వేశారు విత్ డీటెయిల్, సంవత్సరము, లబ్ధిదారులు, ఎంత అమౌంటు. దాదాపు ఈ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ హయాంలో 2,21,55,029 మంది విద్యార్థులకు లబ్ధి చేరినట్టు, ఓవరాల్గా 5 ఏళ్లలో 12,609 కోట్లు 12,609 కోట్లు విడుదల చేసినట్టు సంవత్సరంకు సంబంధించిన వివరాలు అంకెలతో సహా ఇచ్చారు. తర్వాత దాంతోపాటు ఇంకొన్ని విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు సంధించారు చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి. అవి ఏంటంటే, చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. 3 త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు పిల్లలు చదువులకు చెల్లించకపోవడంతో వారు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియంని, 3వ తరగతి నుంచి టోఫెల్ను, 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణము, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంటు, నాడు నేడు ఇలా అన్నింటినీ రద్దు చేసి 1 నుంచి 12వ తరగతి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దెబ్బతీశారు. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో నగదును జమ చేసేవాళ్ళం. ఇలా గత విద్యా సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకు 12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకే ఖర్చు చేశాము. తలరాతను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ 2 విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకే 18,000 కోట్ల వరకు ఖర్చు చేశాము. ఎన్నికల కోడ్ కారణంగా జనవరి, మార్చి త్రైమాసికానికి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వకుండా ఇదే కూటమి పార్టీల వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలు అయిన తర్వాతన్నా వీళ్ళు జూన్లో అయినా ఇచ్చారా అంటే అది లేదు. అప్పటి నుంచి ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాత ఏప్రిల్, జూను, జూలై, సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించి ఫీజు చెల్లింపులలో ఎలాంటి అడుగులు ముందుకు పడటం లేదు. అక్టోబరు, డిసెంబర్ త్రైమాసికం కూడా సగం గడిచిపోయింది. దీంతో కలుపుకుంటూ సుమారుగా 2,800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉంది. మరో 1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి 3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ ఈ ప్రభుత్వం తీరా చూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి, కాళ్ళేమో గడప కూడా దాటడం లేదు. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు. చదువులు పూర్తి చేసిన వారికి బకాయిలు కడిగితే కానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేది లేక తల్లిదండ్రులు అప్పులు చేయడము, వాటిని తీర్చలేక ఆస్తులను అమ్ముకోవడము చేయాల్సి వస్తుంది. ఏ దారి లేని వారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలవమైన ఏపీలో
దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాము, లిక్కర్ స్కాము, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దూచిపెట్టడాలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధ లేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనము, ఫీజు రీయింబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యానికి తీవ్రంగా ఖండిస్తున్నా.